కేవలం 4 లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు. 16,000 మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోకి వెళ్ళండి. 2019లో 20 లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు. ఇక్కడ కేవలం 16,000 ఉద్యోగాలు ఉంటే అక్కడ 1,37,000 ఉద్యోగాలను ఫిల్ చేసినారు. సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి, ఆఫ్లైన్ లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ప్రాసెస్ ను కూడా 1 నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు. 1 నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి 2 months లోపల 20 లక్షల మంది రాసినటువంటి అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా 1,37,000 ఉద్యోగాల్ని ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా, అవకతవకలు జరగకుండా ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే, మీరు కేవలం 4 లక్షలు, 3.5 లక్షల మంది 4 లక్షల మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం 16,000 మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు 22 సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్, నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? దానికి కృష్ణారెడ్డి గారి కన్వీనర్ ఒక మాట చెప్తారు, ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్, అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు.